హర్యానాలోని పానిపట్లో ఒక ఉపాధ్యాయురాలి నిర్వాకం విస్తుపోయేటట్లు ఉంది. ఓ ముస్లిం ఉపాధ్యాయురాలు సరస్వతి విద్యామందిరి పాఠశాలలోనే దుశ్చర్యకు పాల్పడింది. పేరుకు సంస్కృత ఉపాధ్యాయురాలు, మెదడంతా ఇస్లాం మతోన్మాదం. మహాబీజ్ అన్సారీ అనే ఈ ఉపాధ్యాయురాలు 8వ తరగతి పిల్లల చేత కలీమా చదివించింది. మహి అని అంతా పిలిచే ఈమె ఈ పనికి పాల్పడింది. దీనితో కొందరు పిల్లలు ఇంటి దగ్గర కూడా కలీమా పఠించడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులు హిందూ సంఘాల సహాయంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. దీంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందుబాల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈమెను సంవత్సరం క్రితమే సంస్కృత బోధకురాలిగా నియమించినట్లు ఇందుబాల ది ప్రింట్ వార్తా సంస్థకు తెలియజేశారు. విద్యార్థులు ముస్లిం సాంప్రదాయాల గురించి అడిగినప్పుడు వాటిని వివరించానని, ఆ క్రమంలోనే కలిమా గురించి చెప్పానని మహి చెబుతున్నారు. ఈమెకు ఒక ముస్లిం పేరు ఉండగా మహి అని ఎందుకు పిలుస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అక్కడే ఉండడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి అక్కడితో వ్యవహారం ఆగేలా చేశారు. అల్లా పాకిస్తాన్ సైనికులను క్షేమంగా చూడాలని ఇంకో ముస్లిం ఉపాధ్యాయురాలు కోరింది.